కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఒక్క సినిమాతో బ్రేక్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీస్ గా మారిపోతున్నారు. అందులో ఒక్క బ్యూటీ మమితా బైజు. ప్రేమలుతో యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్ గా మారిపోయి స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. అంతేకాదు విజయ్ గురించి ఓ మ్యాటర్ లీక్ చేసి ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తను షేర్ చేసింది. సాధారణంగా మలయాళ అమ్మాయిలు టాలీవుడ్లోకి అడుగుపెట్టి క్రష్ బ్యూటీలుగా మారిపోతుంటారు. కానీ మమితా బైజు డిఫరెంట్. ప్రేమలు లాంటి డబ్బింగ్ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకుంది. యూత్ మనసు దోచేసింది. ఇక సినీ ఆడియన్స్ ఎవరిని హైలైట్ చేస్తే మేకర్స్ కూడా వారికే పట్టం కడతారు. కాబట్టి ఈ కేరళ కుట్టికి వరుస ఆఫర్లిచ్చి మేడంకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. మమిత మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని లక్ ప్రేమలతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో బిజీ అయింది. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్ హీరోలైన విజయ్ దళపతి, సూర్యలతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మమిత బైజు. విజయ్ జననాయకంతో పాటు సూర్య 46లో నటిస్తోంది మల్లు బ్యూటీ. అలాగే నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్తో డ్యూడ్ అంటూ డ్యూయట్ పాడబోతోంది. ఇక ఇప్పటికీ కంప్లీట్ అయిన ఇరండు వానం రిలీజ్ కు రెడీ అయింది. రీసెంట్లీ తన బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ ప్రతాప్ తో జోడి కడుతోంది భామ. సంగీత్ ప్రేమలులో అమూల్ డేవిస్ క్యారెక్టర్ చేసి ఫేమస్ అయ్యాడు. వరుస ప్రాజెక్టులు ఖాతాలో వేసుకుని కొంతమంది ఫెలో భామలు కుళ్లుకునేలా చేస్తోంది. విజయ్ జననాయకంలో కీ రోల్ ప్లే చేస్తున్న మమిత దళపతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకుంది. రీసెంట్లీ ఓ ఈవెంట్లో పాల్గొన్న ఈ కేరళ కుట్టి జననాయకన్ చివరి సినిమా అంటున్నారు, నిజమా అని అడిగితే తెలీదు, ఎన్నికల తర్వాత చూద్దామని ఆన్సర్ చేశారు. జననాయకన్ షూట్ లాస్ట్ డేనా విజయ్ చాలా ఎమోషనల్ అయ్యారంటూ చెప్పుకొచ్చింది. మమిత లీక్ చేసిన ఈ మ్యాటర్ వల్ల ఫుల్ హ్యాపీలో ఉన్నారు దళపతి ఫ్యాన్స్. అంటే ఎన్నికల తర్వాత విజయ్ నటించే ఛాన్స్ ఉందని పొంగిపోతున్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నటిస్తాడా అన్నదే క్లారిటీ రావాల్సింది. ఇక మలయాళం కన్నా తమిళంలో బిజీగా మారిన మమితా బైజు నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్డేనా? చూద్దాం మేడం ఏం స్ట్రాటజీ ప్లాన్ చేసిందో.